అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతులు. ఇప్పటికే ఢిల్లీ నుంచి నోటీసులు రావడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులని చెప్పొచ్చు. మనతో పాటు రాష్ట్ర నాయకురాలు భవానీ రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క ఢిల్లీ నుంచి వచ్చిన నోటీసులను మీరు ఎలా చూస్తారు? మేము అదే చెప్తా ఉన్నాము. అట్లా కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వదలుచుకుంటే, వాళ్ళని ఇట్లనే అరెస్ట్ చేయదలుచుకొని జైళ్ళల్లో పెట్టదలుచుకుంటే దేశంలో ఉన్న జైళ్ళు సరిపోవు, పోలీస్ స్టేషన్లు సరిపోవు. నిజంగా కూడా ఎంత దుర్మార్గం అంటే, ఏదైనా చేసింది చెప్పి ఓటాడుకో అంటే నన్ను ఇది అన్నాడు, నన్ను అది అన్నాడు, మీరు అన్న మాటలే కదా ఆడ ఉన్నాయి. అయినా అది ఆడ మార్పింగ్ చేసినట్టు ఏమన్నా ఉందా? మీలాగా క్యారికేచర్ బొమ్మలు ఒకసారి సోనియా గాంధీ గారిని, మీరు రాహుల్ గాంధీ గారిని చేసిన ఎట్లుంది టీజింగ్ అదంతా కూడా. సో ఒకటే చెప్పదలుచుకున్నాము, మేము నీతి నిజాయితీగా పోతా ఉన్నాము, ధర్మం మీద నడుస్తూ ఉన్నాము. మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది, అధికారులంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. ఈడీ, ఐటీ, సుప్రీంకోర్టు అంతా కలిసి, మోడీ మొత్తం కలిసి అదే ముందుగాల వాళ్ళు దిగుతారు, మోడీ దిగుతాడు, తర్వాత అరెస్ట్ అవుతాయి. ఇగో ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా కూడా రాష్ట్రంలో ఇంత మంచి పాలన అందిస్తున్నాం కదా, ఒకవేళ రేవంత్ అన్న ఆపితే ఇక్కడ నంబర్ 1 ఉంది ఇప్పుడు దక్షిణాదిన. ఇవన్నీ ఏమన్నా మోరల్గా దెబ్బతిని ఎలక్షన్స్కి పోయే టైంలో ఏదైనా చేద్దామని అనుకుంటుండొచ్చు. కానీ ప్రజలందరూ చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు అత్యంత చైతన్యవంతులు. డెఫినెట్గా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అందులో జరిగింది ఏం లేదు. అది మాకు కూడా లీగల్ సెల్ ఉంది, వీఆర్ ఫైటింగ్ ఆన్ దట్. అంతవరకు కూడా ఆగకుండా ఢిల్లీ పోలీసు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ప్రదర్శించండి, వాళ్ళ పని వాళ్ళు చేయని, చూద్దాం ఎంతవరకు వెళ్తారు. దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి మోడీ మన జైరాబాద్ సభలో చెప్పినాడు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ దోచుకోవడానికి కాదు, 60 ఏళ్ల సంధి నిజంగా కూడా సుస్థిర పాలన అందించి ఎయిమ్స్ లాంటి మంచి మంచి బిహెచ్ఈఎల్, బీడీఎల్ తరహాల మంచి మంచి కంపెనీలు వేస్తే వీళ్ళు అప్పనంగా 60 లక్షల కోట్ల ప్రాపర్టీస్ని 6,000 కోట్లకు, 6 లక్షల కోట్లకు అదానీలకు, అంబానీలకు అప్పనంగా వాళ్ళు కదా కట్టబెట్టి దోసుకుంటున్నారు కదా. అన్నీ కూడా ఇవాళ చూసినా కూడా బాండ్స్, ఎలక్టరల్ బాండ్స్ గురించి పెద్ద వివాదం. ఇవాళ ఏ సంస్థను చూసినా ఏం చేద్దామంటే అమ్ముదాము, అప్పు చేద్దాము, ఆటలు ఆడదాం అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఇంత సంపదను సృష్టిస్తే దోసుకునేది కాదు, సృష్టించినాం మేము సంపదని. మేము ఎంతసేపు అభివృద్ధి, ఉపాధి కల్పన, సంక్షేమం అని మేము పోతూ ఉంటే వాళ్ళు ఇంకేం లేవిగా మోడీ, తర్వాత పాకిస్తాను, ఆర్టికల్ 370, హిజాబు, ట్రిపుల్ తలాకు, ఎమోషన్స్ మీద ఇవన్నీ వాళ్ళు పాకిస్తాన్, కాశ్మీర్ ఏమన్నా అంటే చాలు అల్లర్లు ఎప్పుడు పుట్టాయి. సరిగ్గా ఎలక్షన్స్ కన్నా ముందే అల్లర్లు పుట్టిస్తా ఉన్నా. అరే చూసుకో మోడీ, నువ్వు మణిపాల్లో ఏం జరుగుతుంది, మణిపూర్లో ఏం జరుగుతుందో చూడు. రాహుల్ గాంధీ ఒక్కడి ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిండు, మణిపూర్ నుంచి ముంబై దాకా. ఏది ఒక్క రోజున నువ్వు బలహీన వర్గాలను నాకు కలిసినవా? నువ్వు దోస్తానం చేసేది ఎవరితో ఉంటుంది? పెద్ద పెద్ద భిక్షాట్లతో కూర్చుంటావు నువ్వు. మొత్తం అదే ఇద్దరు కలిసి ఇద్దరికి అమ్మేసిండ్రు. మోడీ ఉన్ను అమిత్ షా కలిసి దేశాన్ని మొత్తం అదాని అంబానీలా గట్టబెట్టిండ్రు. ఇక వాళ్ళు నలుగురిదే షో అంతా చూస్తూ ఊకోరు. ఇక్కడ ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్యయుతంగానే పోరాడుతున్నాము. నువ్వు నోటీసులు ఇచ్చినావు, తేలని, వీఆర్ ఫైటింగ్ అని ఇట్టని చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా భవానీ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? వీఆర్ వెల్కమింగ్ సీఎం సార్. చాలా గర్వంగా ఉంది. గెలిచినాకనే సిద్దిపేటకు తీసుకొద్దాం అనుకున్నాం. నిజంగా కూడా ఇలా గెలిచినాము. వాళ్ళ కంచుకోటను బద్దలు కొట్టలేరు ఎవరు అని అనుకున్నారు. ఏదో అనుకున్నారు, ఇవాళ ఏం జరగదు, ఏం చేయలేరు వీళ్ళతో అనుకున్నారు. ఈ సైన్యంతో నువ్వు అధికారంలోకి పోతావు అనుకున్నావు. ఆ రోజే చెప్పిండు రేవంత్ అన్న, 17 ఏళ్ల నిర్విరామ కృషి, డెఫినెట్గా ఏదో ఒక రోజు బద్దలు కొడతామని చెప్పినాం, బద్దలు కొట్టినాం. ఆఖరికి వాళ్ళ గుండెలు అదిరినాయి. ఇవాళ వాళ్ళు నాకు తెలిసి రాత్రి నిద్రపోవడం కూడా కష్టం. వాళ్ళు చూస్తున్నారు కదా జనసంద్రం, సిద్దిపేట నాది అని విర్రవీగి ఒక్కరోజు ఎక్కడ కూడా మా బొమ్మ కనబడకుండా, మా జెండా కనబడకుండా నువ్వు చేసినావు. ఇవాళ నువ్వే కనబడకుండా చేసినాం సిద్దిపేటలో అని చెప్తా ఉన్నాం. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే ప్రజల కోసం పనిచేస్తే ఎట్లుంటుంది అనేది, ప్రజలు పట్టం కడతారు అనేది ఇవాళ ఎగ్జాంపుల్. ఈ వేదిక ద్వారా సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్తారు చివరగా? మనం అనుకున్నవి కూడా ఈ ప్రాంతం నిజంగా కూడా ముఖ్యమంత్రి ఉండి, ఒక మంత్రులు హరీష్ రావు ఉండి, ఆడ పద్మాదేవేంద్ర రెడ్డి స్పీకర్ ఉండి ఏం చేయలేని అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం తెచ్చుకుందామని చెప్తా ఉన్నాం. పట్టుమని 10 మంది పనిచేసే కంపెనీలు లేకపోయిన వాళ్ళు ఇక్కడికి ఎంతసేపు మాట్లాడితే ఈ స్ట్రీట్ లైట్లు, రోడ్లు ఇవే చెప్పిండ్రు. అభివృద్ధి అంటే ఇది కాదు. ఎస్, మేము తెచ్చి చూపిస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. ఈ ప్రాంతాన్ని నిజంగా కూడా అభివృద్ధి అంటే అది మేము చేసి చూపిస్తాం. అంటే న్యాయబద్ధంగా మేము ఉండడం వల్లే ఇవాళ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటైంది. ఇప్పటికి కూడా న్యాయబద్ధంగా ధర్మంగా ముందుకెళ్తాం. ఎవరు వచ్చినా మేము ఊరుకునే లేదు. సిద్దిపేట గడ్డపై, ఈ యొక్క కంచుకోటపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంతమంది చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఒక భవానీ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.